రైట్, మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ అండ్ అడ్వకేట్ ఉపేంద్ర ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా చూస్తారన్న కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక అసలు నిజంగా నిజాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, అసలు ఏమనుకోవాలి సమాజం? ఫస్ట్ ఈ కమిషన్ గురించి మాట్లాడేటప్పుడు భారతదేశంలో ఏ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చినా, రిపోర్ట్ ఇచ్చినా దాని మీద ఒక శిక్ష పడటమో లేకపోతే రికవరీ చేయటమో అది ఏముండదు. కమిషన్లు అంటే కాలయాపన, కమిషన్లు అంటే బదనాం చేయాలి, కమిషన్ అంటే అవతల వాళ్ళ మీద మట్టి పోయాలి. ఒక కమిషన్ వేసిండు, ఆ కమిషన్ ముందలకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతారు, బీఆర్ఎస్ నాయకులు పోతారు, లోపల ఏమి ఇస్తారో తెలియదు. బయటకు వచ్చి ఇట్లా చెప్పినావు అట్లా చెప్పినావు, కమిషన్ అట్లా అన్నది ఇట్లా అని చెప్పేసి అంటారు. అరే నువ్వు కమిషను నువ్వు ఇర్రెగ్యులారిటీస్ మీద వచ్చినవా, మిస్అప్రాపరేషన్ మీద వచ్చినవా, ల్యాక్యునా మీద వచ్చినవా, నాణ్యత మీద వచ్చినవా? నాణ్యత మీద వస్తే నువ్వు సివిల్ ఇంజనీర్ చెప్పాలి, ఆ సాయిల్ తీసుకోవాలి, అక్కడ దానికి ఉపయోగించిన సిమెంట్ కానీ స్టీల్ కానీ అవన్నీ కూడా టెస్ట్లో పంపితే 10 నెలలు పడుతుంది రావడానికి, ఒకవేళ నాణ్యత లేదని చెప్పడానికి. మిస్అప్రాపరేషన్ మీద అంటే కాకు చెప్పాలి. నువ్వు ఇవన్నీ లేకుండా ఒక కమిషన్ అంటే నువ్వు మాజీ జస్టిస్వి, నువ్వు కాగితాల మీద ఆధారపడి చెప్తావు. వాడు ఏదో కాగితం తీసుకొచ్చి ఇస్తాడు, నువ్వేదో అడుగుతావు, వాడు ఏదో చెప్తాడు. దీని మీద కన్క్లూడ్ వచ్చేది ఏం లేదు. అయితే ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసలు చాలా క్లియర్గా చెప్పారు. అంతకుముందు చాలా వరదలు వచ్చినా కూడా 10 ఏళ్ళల్లో ఎన్నడూ రాని వరదలు వచ్చినా కూడా తట్టుకున్నది మేడిగడ్డ అని చెప్పి అందులో చెప్పారు. దాని తర్వాత ఒక ఎర్త్క్వేక్ వచ్చినా కూడా మేడిగడ్డ తట్టుకుందని చెప్పారు. మరి అసలు ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నదే అదే కదన్న, నాణ్యత లోపం వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లర్లు కుంగినాయి, నీళ్ళు వదిలిపెడితే అది ఆగేటట్టు లేదు, భవిష్యత్తు లేదని చెప్తా ఉన్నారు. ఎట్లా అసలు ఏది నిజం ఇది? అదే నేను ఏమంటున్నా, నువ్వు ఇప్పుడు వాళ్ళు వచ్చినారు నేషనల్ డిజాస్టర్, వాళ్ళు వచ్చి వాళ్ళని ఎవడు పిలిచిండు? వాడికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ లెటర్ పెట్టాలి, లెటరే లేదు. నువ్వు వచ్చి నీకు నువ్వే ఇచ్చినావు. ఏం ప్రాతిపదిక 2 రోజులైనా రిపోర్ట్ ఇస్తావా నువ్వు? మరి పోలవరం మీద ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అది అక్కడ కూడా జరిగింది కదా, డ్యామేజ్ జరిగింది కదా, నువ్వు అక్కడ ఎందుకు ఇవ్వలేదు? అంటే నువ్వు బీజేపీ చేతుల కీలుబొమ్మగా మారినట్టే కదా. కాబట్టి నేను ఏమంటున్నా, బదనాం చేయడానికి కేంద్ర ప్రభుత్వము అంటే ఈటెల రాజేందర్కి కూడా ఇచ్చారు కదా నోటీసులు. ఈటెల రాజేందర్కి ఇచ్చారు. ఈటెల రాజేందర్ ఆ రోజు ఆర్థిక మంత్రి ఉన్నాడు, హరీష్ అన్నకి ఇచ్చిండు. ఈయన ది మంత్రి ఉన్నాడు, నీటిపారుదల మంత్రి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్కి ఇచ్చిండు. నేను ఏమంటున్నా, వీళ్ళు అనేది ఏంటి, రీడిజైన్ ఎందుకు చేసిర్రు? రీడిజైన్ చేయడం వల్లనే ఇన్ని కోట్ల రూపాయలు పెరిగినాయి, ప్రాజెక్ట్ అయింది అంటాడు. మరి రీడిజైన్ చేయడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు హరీష్ అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పాడుగా, సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ నీళ్ళు నిల్వ చేసే అంత నీరు లేదని చెప్పినారు. రెండోది, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, అక్కడ గడితే 145 మీటర్ల పైగా గడితే మహారాష్ట్ర ముంపు గ్రామాలు ఉంటాయని చెప్పినాడు. తర్వాత నీకు గ్రీన్ ట్రిబ్యునల్ ఇవి ఫారెస్ట్ సంబంధించిన పర్మిషన్స్ రావాలంటే సుప్రీంకోర్టు ద్వారా 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టే ఇక్కడ తెలంగాణకు లేట్ అవుతుంది. ఇవన్నీ ఒప్పుకోవట్లేదు, ఇక్కడ కుదరదు. కాబట్టి ఇక్కడికి మనం మేడిగడ్డకు వచ్చినాం, తుమ్మిడిగడ్డ కాంచి. తుమ్మిడిగడ్డ ఎందుకు వచ్చినాం? కేసీఆర్ కూడా ఆ రోజు అడిగినాడు. అక్కడ ఎందుకు చెప్పినారు, మరి ఎవరు చెప్పినారు అంటే, ఆ రోజు వ్యాప్కో అనేది కేంద్ర సంస్థ ఉన్నది, మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా సర్వే చేయడం, ఇగో ఇక్కడ నీటి నిల్వ ఉంది, ఇక్కడ కట్టుకోవచ్చు అని వాళ్ళు చెప్పినారు. సిడబ్ల్యూసీకి మనం లెటర్లు పెట్టినాం, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, డిపిఆర్ అప్రూవల్ అయింది, లోన్లు వచ్చినాయి, అన్ని కట్టిన తర్వాత డిపిఆర్ లేదు కాళేశ్వరం అని చెప్తా ఉన్నారు. మరి డిపిఆర్ లేదు, పర్మిషన్ సెట్ అయితే 20 పర్మిషన్లు వచ్చినాయి. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేవాడికి. అన్నం తినేటవాడు 92,000 కోట్లు నీకు ప్రాజెక్టు డిపిఆర్ 80,000 కోట్లు 92,000 కోట్లు ఖర్చు పెట్టారంటే 1,00,000 కోట్లు అని మాట్లాడితే ఎట్లా తమ్మి? అంటే వీడు అన్నం తినేటోడా, బుద్ధి ఉన్నోడా, జ్ఞానం ఉన్నోడా, చదువుకున్నోడా, చదువు లేనోడా? అసలు వీడు ప్రజాప్రతినిధిగా పనికొస్తాడా, పనికిరాడా సీట్ల మీద కూర్చోనికి? వీడంటే ఏమో, వీడు అంటే రాజకీయంగా బట్టగాల్చి మీదేస్తుంటే బురద చల్లుతుంటే అనుకుందాం. మరి కేంద్రం నుంచి వచ్చే భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడానికి రాహుల్ గాంధీ కన్నా జ్ఞానం ఉండాలి కదా తమ్మి, చదువుకోవాలి కదా. అసలు ఇక్కడ పోయేటప్పుడు కాళేశ్వరం ఏంటి, దాని డిపిఆర్ ఏంటి, దాని ఎస్టిమేషన్ ఏంటి, ఎంత ఖర్చు పెట్టి ఏం సంగతి తెలుసుకోవాలి. వీడు కూడా రాసిచ్చేవాడు కూడా వాడు చెప్పేసరికి పక్కన నవిరి వాడు పప్పు అని చెప్పి బదనాం చేసే. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా సరిగ్గా పని చేయబోతే ఈ దేశానికి నష్టం రాంటున్నాడు, ఈ రాష్ట్రానికి నష్టము. చదువుకోండి, తెలుసుకోండి, జ్ఞానం పెంచుకోండి. మరి ఒక వీడియో చూపెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామే అసలు స్కామ్ జరిగిందంటే ఒప్పుకోవట్లేడు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా ఈ విషయం? అంటే ఆయన వాళ్ళ మామ మాట్లాడి, రేవంత్ రెడ్డి మామ కూడా కాదు, నీ మామ అంటాడు, నా మామ కూడా అంటాడు. ఊర్లో పోయి జాబ్ చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేస్తారు, చూసినవా? ఊళ్ళో సాకిరే బండ ఉంటుంది మన ఊర్లో, ఆ బండకాడ పంచలు కట్టుకొని ఊర్లో పెద్ద మనుషులు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి మామ ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి మామ లాంటి వాళ్ళు పల్లె గల్లీనే మాట్లాడుతున్నారు అంటున్నా. రచ్చబండ కాడ కూర్చొని ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, పంచాయతీలు చెప్తారు, సింపుల్ గా చెప్తారు వాళ్ళు ఏది తప్పు ఏదో పని. అరే నువ్వు ఖర్చు పెట్టింది 92,000 కోట్లు కదరా భయ్, 1,00,000 కోట్ల కుంభకోణం మీద నీకు బుద్ధి జ్ఞానం ఉందారా? అంటే నువ్వు రాజకీయ లబ్ధి కొరకు ప్రజలలో కన్ఫ్యూజన్ సృష్టించి ఈ రకమైన మాటలు మాట్లాడి ఎల్లెలకలో పడిచిరి.
ఇలా 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా చేయకపోతుంది. ఇలా జనం అంతా థూ అని ఊస్తుండే. అయితే కాంగ్రెస్కు సంబంధించినట్టు మంత్రులు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో కాళేశ్వరం మీద అనేక ప్రశంసలు కురిపించినటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు దాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు, ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఇలా వాళ్ళందరికీ తెలుసు తమ్మి, కాళేశ్వరం వల్లనే నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ బ్రహ్మాండంగా పనిచేసిండు. కేసీఆర్లో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్లు పోయినాయి అంటే అది కేసీఆర్ ద్వారా ఇది అయిందని తెలుసు. కాబట్టి వాళ్ళు బతకాలి కదా, వాళ్ళకు సీట్ల మీద కూర్చొని అబద్ధాలు ప్రచారం చేసి కేసీఆర్ మీద బురద చల్లి వాళ్ళ దగ్గర ఏం సంక్షేమం ఉందా? మీ వాళ్ళ సంక్షేమం తప్ప ఇక ఒక్క వీడు వచ్చిన కానీ ఎకరం నీళ్ళు ఇచ్చిండా, ప్రాజెక్టు కట్టిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాతనే నల్లగొండ చుట్టుముట్టు ఏరియాలకు మొత్తం నీళ్లు వచ్చినాయని చెప్పి నిన్న ఆలేరు సభలో మాట్లాడిండు మన ముఖ్యమంత్రి గారు. అదే అంటున్నా, వాడు ఎక్కడ ప్రాజెక్టు కట్టిండు, వాడి వల్ల ఏ ఎకరాక నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు వచ్చినాయి అన్ని కూడా నీకు కాళేశ్వరం ప్రాజెక్టే కదా. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పి బదనాం చేస్తున్నారు. మిడిమానేరు ద్వారా, శ్రీరామ్ సాగర్ ద్వారా వర్షాలు పడడం ద్వారా గ్రావిటీ ద్వారానే కదా నీళ్ళు వచ్చింది. నిన్న ఆలేరుకు కూడా గోదావరి నీళ్ళు వచ్చింది. కాళేశ్వరం పార్ట్ అండ్ పార్సలే కదా. రేపు మూసి సాఫ్ చేస్తానన్నా కూడా గోదావరి నీళ్ళే కదా. ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళు ఎక్కడిరా, ఎక్కడైనా మేము అడుగుతున్నాం. ఫైనల్ గా రేపు కాళేశ్వరం నోటీసులు ఇచ్చిన దాని మీద విచారణకు హాజరు కాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పదలుచుకున్నారు అసలు, అంటే ఎట్లా ఉండబోతా ఉన్నారు? నేనేమంటున్నా, కేసీఆర్ ఒకసారి ఘోష్ కమిషన్ ముందు నిలబడి కూర్చొని ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పూర్వపరాలు ఏంటి, ఎందుకు కట్టినాం, ఇక్కడ జనం యొక్క పరిస్థితులు ఏముండే, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఇక్కడ ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు ఎందుకు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఘోష్ అనేటోడు లేచి కేసీఆర్కి 2 చేతులు నమస్కారం పెడతాడు తమ్మి. ఎందుకంటున్నా నేను ఈ మాట అంటే, ఇవాళ ఈ దేశంలో 950 కిలోమీటర్ల దగ్గర గోదావరి పోతుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 750 కిలోమీటర్లు, 350 కిలోమీటర్ల నీళ్లు గోదావరి నదిని స్టాప్ చేసిండు. 650 కిలోమీటర్ల పైకి నీళ్లు తీసుకుపోయిండు. తెలంగాణలో అన్ని చెరువులు, చెక్ డ్యాములు, వాగులు, వంకలు మొత్తం నింపి తెలంగాణ సస్యశ్యామలం చేసిండు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయననే చెప్పినాడు కదా. సుప్రీంకోర్టు జడ్జీలు చెప్పారు కదా, హైకోర్టు జడ్జీలు చెప్పారు కదా. ఈ తెలంగాణకు సంబంధించి ఎవరైతే ఈ వాటర్ నిపుణులు ఉంటారో, ప్రాజెక్టుల నిపుణులు ఉంటారో, సిడబ్ల్యూసి కానీ లేకపోతే ఈ నేషనల్ డిజాస్టర్స్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని డ్యామ్ చూసిన తర్వాత ఎవరు పంజాబ్ ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు కూడా ఇది ఒక మహా అద్భుతం, ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పి మాట్లాడారు. అంతకన్నా గొప్పోడేం కాదుగా గోషు జరుచుకుంటాడు ఈ దెబ్బకి. ఏముండదు, నేను చెప్తున్నా కదా, గోషి దగ్గర ఏముండదు మసాలా. ఏందో వీడు ఒక కమిషన్ పెట్టిండు, వాడు ఇంటాడు ఏదో బదనం చేసి కేసీఆర్ మీద బట్టగాలు చేద్దాం. ఇది తెలంగాణ జనాన్ని తెలియదా తమ్మి? ఇలా 2,60,70,00,000 టన్నుల ఒడ్డు పండించి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అయింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇవి ఎదవాళ్ళు చేస్తారు, ఈ సన్నాసులు చేస్తారు. ఇలా నువ్వు రెడ్డి అంటివి. కోదండరామరెడ్డి కూడా రెడ్ల రాజ్యం అని చెప్పి అందులో ట్రాప్లో పడ్డాడు. ఊర్లో గ్రామాల్లో ఉన్న రెడ్లు కూడా పాపం చాలా మంచోళ్ళు. తెలంగాణ రెడ్లు అన్నం తినే ముందు చూస్తారు తమ్మి, అటు చూస్తారు ఎవడన్నా తినడో తినలేదో, యాదవ గౌడో చాకలలో మంగళలో ఇంటికి వచ్చినారా వాళ్ళు తిన్నరో తినలేదో, అన్నం తినడు. అంతా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటుంది మనోళ్ళకి. అయితే వీడేం చేసినాడు, జనారెడ్డి లేడు, జగ్గారెడ్డి లేడు, ఆ రెడ్డి లేడు, ఈ రెడ్డి లేడు, నేనే పోటీ రెడ్డిని, మనందరం రూలర్స్ గారు, మనమందరం మునగాళ్ళం, ఏకుడు గాళ్ళం, పీకుడు గాళ్ళం, మన రాజ్యం కావాలని ప్రచారం చేసిండు. ఆ ట్రాప్లో వీళ్ళంతా పడ్డారు. పడరా పాపం కోదండరామరెడ్డి సార్ కూడా పడ్డాడు. ఏం చేసి రెడ్డి రాజ్యం తెచ్చినావు. ఇలా రెడ్డి రాజ్యం తెచ్చినావు, నువ్వు రూలరో ఏదో చేస్తున్నావు. ఇవాళ ఏమైంది, నువ్వు రైతు బంధువు, రైతు బీమావా, నీళ్లు లేవా, కరెంటు లేవా, రుణమాఫీ లేదా, ఏం లేదా. ఇవాళ ఆ రెడ్లే, ఊర్లో ఉన్న రెడ్లు ఏమంటారు తెలుసా, తినే అన్నంలో మట్టి పోసుకున్నాం కదరా, వీడు రెడ్డి అని చెప్పి రెడ్డి రెక్కలు విరిచిండు కదరా, రెడ్డి అని చెప్పి రెడ్డి నడ్డి విడిచిండు కదరా. ఎంత అన్యాయం అయిపోయారా. కేసీఆర్ రెడ్డి కాక రావు కాదు, సర్వజనాలకు మేలు చేసే మనిషి. అందరి అభివృద్ధి కొరకు తెలంగాణలో 30 లక్షల ఎకరం భూమి పెట్టేటి చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఎన్ని ఒంటరి మహిళలు, క్యాన్సర్ పేషెంట్లకు, బీడీ కార్మికులు కూడా పెన్షన్ వచ్చింది కదా తమ్మి. అంటే సంక్షేమము, డెవలప్మెంటు, హైదరాబాద్ నెంబర్ 1 స్థితిలోకి తీసుకుపోయి పోరగాండ్లు ఇతర దేశాల్లో పోయి చదువుకోర్రా. 20 లక్షల రూపాయలు మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఒక్క దళిత కుటుంబానికి 10 లక్షలు ఎవడన్నా ఇచ్చిండ తమ్మి? దళితుడు ప్రధానమంత్రి అయినా అయ్యలే. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు దళితుడు రాష్ట్రపతి అయినా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించలే. మరి అసలు మన కేసీఆర్ ఆలోచించింది కదా తమ్మి. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ దొంగలు, ఈ లుచ్చాలు, ఈ వెధవలు, ఈ సన్నాసులు ఈ తెలంగాణ ప్రజల్ని ఆగం చేయడానికి తయారైనారు. కాబట్టి వీళ్ళని బట్టెబాయిగాన్లని రేపు ఊర్లలోకి వస్తే చెమడా తీయాలి, చండ్రకూరలు పెట్టుకోవాలి, ఉండిళ్ళు పెట్టుకోవాలి. నువ్వు చెప్పిన తీటకోగిలాకులు ఉంటాయి మన ఊర్లలో, మన తెలంగాణలో తెలుసు.
కాంగ్రెస్ నాయకుడు వస్తే మాట్లాడాలా చేకండి వేయాలా వాడికి ఉయ్యాలా వాడు మొత్తం గోక్కుంటూనే పోవాలా. ఏంద్రా ఇదంటే తెలంగాణకు అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజల ద్రోహం చేస్తే తీటకోగిలాగా పూసిరు మాకు అని చెప్పే పరిస్థితులు వస్తాయి తెలంగాణలో. కాబట్టి ఖబర్దార్ హెచ్చరిక చేస్తున్నా. ఘోష్ కమిషన్ ఘోష్ చదువుకునే రోజు వచ్చింది. కేసీఆర్ని ఇంటిగా కూడా వీకలేరు. మళ్ళా చెప్తున్నా.